ప్రతి ఏటా దసరా పండుగ విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజిస్తారు. దసరా రోజున శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? అసలు విజయదశమికి శమీ వృక్షానికి ఉన్న సంబంధం ఏమిటి? పురాణాల్లో జమ్మి చెట్టు గురించి ఏం చెప్పారనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జమ్మి చెట్టు అనగా శమీ వృక్షం. దీని ఆకులను పరమశివుడికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధిప్రదాత వినాయకుడికి సమర్పిస్తారు. ఋషులు, మహర్షులు యజ్ఞాలు, యాగాదుల క్రతువులు నిర్వహించే సమయంలో హోమం చేసేటప్పుడు జమ్మి చెట్టు బెరడల నుంచి అగ్నిని పుట్టించి ప్రారంభించేవారు. ఇప్పటికీ కూడా దేవాలయాల ప్రతిష్టల సమయంలో ఇలా వచ్చిన అగ్నితోనే హోమం మొదలు పెడతారు. పండితుల ప్రకారం జమ్మి చెట్టును పూజిస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు. పూర్వకాలంలో లాకర్లు, బ్యాంకులు ఉండేవి కావు. అందుకే జమ్మి చెట్టుపై ముఖ్యమైన వస్తువులను భద్రపరిస్తే సురక్షితంగా ఉంటాయని నమ్మేవారు. వాటిని శత్రువుల నుంచి జమ్మి చెట్టు కాపాడుతుందని నమ్మకం. అందుకే అర్జునుడి బాణం జమ్మి చెట్టు కాపాడిందని మహర్షులు చెబుతున్నారు. నేటికి కూడా దసరా పండుగ రోజున పోలీసులు తమ ఆయుధాలకు పూజలు జరిపించే సంప్రదాయం కొనసాగుతుంది. రాముడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు జమ్మి చెట్టును దర్శించుకొని పూజించి వెళ్ళాడు. దసరా రోజు విజయాలు కలగాలని శమీ వృక్షానికి పూజ చేస్తారు. ఆ క్రమంలో శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జుసన్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం 12 సార్లు చదువుకోవాలి. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆ తరువాత ఆకులను తెంచుకొని వాటిని బంగారంలా భావించి పంచుకుంటారు. పెద్దలకు ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. జమ్మి చెట్టును పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజ స్థలంలో, ధన స్థలంలో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని నమ్ముతుంటారు. సంపదకు ఆదిదేవుడు కుబేరుడు. దసరా రోజున రఘురాజుకు జమ్మి ఆకులు ఇవ్వగా వెంటనే అవి బంగారంగా మారాయని పలువురు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. జమ్మి చెట్టును పూజించే సంప్రదాయం ద్వాపర యుగం నుంచి వచ్చింది. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళే సమయంలో తమ ఆయుధాలను ఈ చెట్టుపై ఉంచి జమ్మి చెట్టుకు మొక్కి తమ ఆయుధాలను రక్షించమని ప్రార్థించి వెళ్ళారు. అరణ్యవాసం ముగిసిన తర్వాత విజయదశమి రోజున పాండవులు జమ్మి చెట్టును పూజించి ఆయుధాలను తీసుకుంటారు. ఇదే ఆయుధాలతో కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి రాజులు, సైన్యం తమ ఆయుధాలను దసరా రోజున పూజించేవారు. కార్మికులు కూడా వారి పనిముట్లకు పూజ చేసి వారి పిల్లలు, వారి గ్రామం అంతా బాగుండాలని అమ్మవారిని వేడుకుంటారు. జమ్మి చెట్టు త్వరగా పుచ్చిపోదు, చెదపట్టదు. అందుకని పాండవులు అక్కడ దాచారని చెబుతుంటారు. థ్యాంక్ యూ.